మహిళా సంఘాల పేరు మీద జీరో వడ్డీ రుణాలు ఇస్తున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు. అస్సలే లేదండి. అస్సలు మహిళలకు లోన్లు ఇస్తున్నామని చెప్పారు కదా, వడ్డీ లేదని చెప్తున్నారు. ఖచ్చితంగా వడ్డీ తీసుకుంటారు ప్రతి నెల. ఇప్పుడు ఒక నెల కడుతుంటే మాకు వడ్డీ అందులో కనబడతలేవు కదా, మేము లాస్ట్ మొత్తం లోన్ అయిపోయేసరికి వడ్డీ ఖచ్చితంగా పడుతుంది. పావులా వడ్డీ అంటే కాదు, 2% వడ్డీ పడుతుంది. 2% వడ్డీ లేడీస్కి ఇస్తున్నా, నేను ఏమో చేస్తున్నా అని అంటుండు కదా. ఒక బస్సు పెట్టారండి, బస్సు పెట్టి లేడీస్కి ఫ్రీ అన్నప్పుడు జెంట్స్ ఎక్కినాక ఎన్ని గొడవలు అవుతున్నాయి. అదే బస్సులు మళ్ళీ ఎందుకు బంద్ చేసిండు? ఇంతకుముందు నడిచినట్టు ఎందుకు నడుస్తలేవు బస్సులు? ఒక బస్సు 10 నిమిషాలకు వచ్చే బస్సు అర్ధ గంటకు ఒకటి వస్తుంది. అట్లా ఎంత స్టూడెంట్లు పిల్లలు చాలా మంది సఫర్ అవుతారు. అందులో ఆటో వాళ్ళు కూడా ఏమంటారు అంటే, మాకు తిండి లేకుండా చేసిండు, మేము ఇట్లున్నాం అట్లున్నాం, మీకు ఇట్లా ఫ్రీ బస్సు పెడితే లేడీస్ అంత అక్కడ నిలబడి ఎక్కుతలేరు అంటారు. కానీ బస్సులలో గొడవలు అయితే ఎవ్వరు చూస్తలేరు. సీసీ కెమెరాలలో తీసేసి అందరూ వీడియో లాగా పెడుతున్నారు. ఒక్కటండి, బియ్యం ఇస్తున్నా అంటుండు కదండి, 3 నెలలకు ఒకసారి బియ్యం ఇస్తే రేషన్ బియ్యం ఒకటేసారి ఇస్తున్నా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. సన్న బియ్యం ఇస్తుండే, సన్న బియ్యం కాదు అవి నూకలండి. మీరు రేషన్ షాప్ దగ్గర పోయి మీరు నిలబడి చూడండి, 3 నెలల బియ్యం ఒక్కసారి ఇస్తే మొత్తం ఎట్లా నిలబడరు అంటే, గత కాలంలో ఎట్లయితే చేసిరో ఇప్పుడు కూడా జనాలను నిలబెట్టి చంపుతారు. ఒక మామూలు మహిళ జాబ్కి వెళ్ళేటామె ఇంతకుముందు రేషన్ షాప్కి వచ్చి ఒక 10 నిమిషాల బియ్యం తీసుకుపోతే 2 గంటలు టోకెన్ ఇచ్చి బియ్యం ఇచ్చే పరిస్థితులు వచ్చినాయి. ఎందుకు అలా చేయాలి? లేడీస్కి అన్ని మంచి చేస్తున్నాం అంటారు కదా, చేసి చూపెట్టమనండి. లేదంటే లేదు కేసీఆర్ చార్జ్ చేసినాయని మేము చూపెడతాం. 2500 ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంట్లో అత్తుంటే అత్తకు 2500 ఇస్తాడు, కోడలు సంవత్సరంన్నర నుండి మీరు ఇది అప్లై చేయండి, ప్రజాపాలన అప్లై చేయండి, మీకు గ్యాస్ వస్తుంది, మీరు గ్యాస్ కంపెనీలో పోండి. ఒక్కొక్కరు ఎంత తిరుగుతారు ఒక్కొక్క దగ్గరికి తిరగడానికి. గ్యాస్ కంపెనీకి వెళ్తే మీరు పోయి మీ బ్యాంకులలో చూసుకోకుండా మాకెందుకు 300 పడతలు అని మమ్మల్ని అడుగుతున్నాను అంటారు. మేమైతే ఇంటికి వస్తే గ్యాస్కి ఏం కడుతున్నాం? మేము అదే 950 రూపాయలు కడుతున్నాం కదా, మళ్ళీ మన 350 రూపాయలు మా అకౌంట్లో ఎవరి దగ్గర? మేము కూడా మామూలు ప్రజలమే కదా, న్యాయంగా పని చేసుకొని బతికేటోళ్ళే కదా. కూలి పని చేసుకునేటో రోజు 1000 రూపాయలు సంపాదిస్తే వాడికి నువ్వు బియ్యం దగ్గర నిలబడితే ఆ రోజు కూలి పోయినట్టే, నువ్వు బియ్యం ఇచ్చేం లాభం? అంతే కదా. ఆ బియ్యం సన్న బియ్యం కాదండి, ఆ బియ్యం మొత్తం సెంట్రల్లో బియ్యం ఇస్తున్నారు, ఈయన ఇస్తలేడు కదా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మహిళలు సమృద్ధిగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. వేస్ట్ మాటలు సార్, ఎవ్వరూ లేరు కదా అంటారు కదా. వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. ఎక్కడ సంతోషంగా ఉన్నారో మీరు ఒకసారి ప్రశ్నించమనండి, సార్ను మాట్లాడమనండి. ఇప్పుడు ప్రజాపాలన నేను చేస్తున్నా అని చెప్తుంది కదా సార్, రమ్మనండి. ప్రజాపాలనకు వస్తా అంటున్నా, రమ్మని చెప్పండి. మేము మీటింగ్ రెడీ, ఎక్కడికైనా. ఆయన ప్రజాపాలన కన్నా ఆయన మీటింగ్ పెట్టా మేము మాట్లాడతాం. చెప్పండి అమ్మా, ఎట్లా ఉంది తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా? అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే జీరో. ఆయన వచ్చిన దగ్గర నుండి ఒక్క పథకాలు ఏమి ఇస్తానని చెప్పేసి ఏమి ఇవ్వట్లేదు. ఇప్పుడు ఇంతకుముందు గత ప్రభుత్వంలో కేసీఆర్ ఆ సెక్రటరేట్ ఎంత బాగున్నది, అన్ని తయారు చేసినాక ఈయన వచ్చి కొనుక్కుతున్నాడు. కొంచెమన్నా సిగ్గుండాలి ఆయన రేవంత్ రెడ్డికి. ఏం చేస్తున్నాడు అసలు? ఆడోళ్లకు 2500 ఇమ్మని చెప్పేసి ఎవరు అడిగిళ్ళు? ఇచ్చిన మాట ఇవ్వాలా? అసలు ఒక్క మాట లేదు. కరెంటు పోతున్నది, ఇంట్లో గ్యాస్ బిల్లులను, గ్యాస్ పథకాలు ఏమీ లేవు. అసలు ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన చేసేటప్పుడు, పరిపాలన రానప్పుడు చేయొద్దు, దీపం అని చెప్పండి చక్కగా. ఇంకెవరికి ఇచ్చినా కూడా ఆ ప్లేస్లో బాగానే ఉంటారు. అంటే కేసీఆర్ పోయి అన్ని అప్పుల కుప్పగా వేసిపోయండి తెలంగాణ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఈయన వచ్చి ఏం చేస్తున్నాడు? మరి ఈయన వచ్చి ఈయనకి ఎవడు అప్పిస్తలేడా? కేసీఆర్ అప్పుడు అప్పు తెచ్చినప్పుడు ఏం నుండి తెచ్చినప్పుడు అయితే ఇవన్నీ చూస్తున్నాం కదా. ఇప్పుడు ఈ అమరవీరుల ద్వీపం అనగా స్తూపాలన్నీ ఆయన ప్రతి ఒక్క అప్పుకు రీజన్ చూపించిండు. ఈయన ఏం చూపిస్తున్నాడు? ఈయన చేస్తలేడు, ఏమన్నా లేవు అని కడుతున్నాం మేము అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. అసలు ఈయనను అందాల పోటీలకు అమెరికా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళు కడిగి వాళ్ళ బానిసత్వానికి మమ్మల్ని బలి చేస్తున్నాడు. వాళ్ళ కాళ్ళు కడగవలసిన అవసరం ఇంకేం వచ్చింది? గతి వీడు వీని పెళ్ళమ్మాయికి అడగమని చెప్పండి, అందరినీ తీసుకుపోయి అడగమనంటే ఎట్లా చెప్పు? అది తప్పు. అసలు రేవంత్ రెడ్డి రాజీనామా చేసేయాలి. అసలు ఒక మహిళ, తెలంగాణ మహిళగా చెప్పండి, తెలంగాణ రాష్ట్ర తల్లి, మన తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిరూపం ఎట్లా ఉందంటారు? అది తెలంగాణ తల్లి ప్రతిరూపం కాదు, రేవంత్ రెడ్డి పెళ్ళాన్ని రూపం పెట్టుకున్నాడు ఆయనే. అది ఇంతకుముందు బతుకమ్మ అంటే ఒక బతుకమ్మ, ఒక వైరు మనకి ఇట్లా మనకు వరి అలా ఉంటే ఒక తల్లి మనకు నిజంగానే మన తెలంగాణ భూతల్లి అని అనుకుంటాము, తెలంగాణ తల్లి అని అనుకున్నాం. దాన్ని ఎట్లా చేసిండు? ఒక ఆమె వాళ్ళ భార్య స్తూపం పెట్టినట్టు పెట్టుకున్నాడు. అందరినీ ఎందుకు చేస్తున్నాడు అట్లా? ఇవన్నీ కరెక్ట్ కాదు కదా. మహిళలకు మంచి జరగాలని చెప్పేసి 1,00,000 రూపాయలు తులం బంగారం ఇస్తున్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నాం. తులం బంగారం వస్తున్నాం, ఎవరినైనా అడగండి. అసలు ఎవరికి ఒక్క తులం కాదు కదా, ఏమి ఇస్తలేడు. ఇచ్చినా సరిగ్గా ఇస్తలేడు, పెన్షన్లు వస్తలేవు సరిగా.
వాళ్ళకు 2000 రూపాయల పెన్షన్లు కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిండు. 200 వాపద్ది ఒక్కొక్క ముసలాం ఆడని అడిగితే వాళ్ళు 2000 మా కొడుకు మా పెద్ద కొడుకు అని చెప్పేసి కేసీఆర్ ఒప్పుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రధానంగా ఇచ్చిన హామీలలో 2000 ఉన్న పెన్షన్ 4000 చేస్తాడు, 4000 ఉన్న పెన్షన్ 6000 చేస్తాను చేస్తున్నాడు. ఏం చేయట్లేదు, ఒక్కటి ఏం చేయట్లేదు అని. 2000 ఆ 2000 కూడా అసలు 3 నెలలకు 4 నెలలకు ఇవన్నీ చేసుడు. ఆ రేషన్ బియ్యం 3 నెలల రేషన్ బియ్యం ఒక్కసారి పెట్టుడేందో. ఇప్పుడు అసలే కరోనా టైం, ఇప్పుడు కొంచెం అటు ఇటు నడుస్తున్నది. ముసలోళ్ళు ముడుగోలు పోయి రేషన్ షాప్ కూడా కూర్చుంటే కళ్ళు తిరిగి పడుతున్నారు. కొంతమంది అందరూ ఇదైతే ఉన్నారు. మొన్ననే అక్కడ ఒక ఆమె కళ్ళు తిరిగి పడితే అంబులెన్స్లో తీసుకొని వెళ్ళిందండి మా దగ్గర. అట్లా ఎవరు పెట్టమని అంటున్నారు? బియ్యం ఇస్తున్నారు అని చెప్పేసి సంతోషపడుతున్నారు రాష్ట్ర ప్రజలు అని చెప్పేసి నూకలు పనికిరాని బియ్యం తీసుకొచ్చి ముంగడ పెడుతున్నారు. అడిగింది చక్కగా చేయరా బాబు అని అంటే అడగని అని చెప్పి తీసుకొచ్చి ఫ్రీ బస్సులను తీసుకొచ్చి పెట్టి ఎవడడిగిన తలగబెట్టి చాటల తోడు పెట్టి కుక్కల కొట్లాట ఆడోళ్ళని తన్నుకొని చెప్పి చెప్తున్నాడు. ఆ బస్సు కూడా ఇంతకుముందు 10 నిమిషాలకు ఒక బస్సు వచ్చేది, ఇప్పుడు గంటలైనా బస్సు వస్తలేవు. అసలు వెయిటింగ్ చేసి అందరు తిడుతున్నారండి. ప్రతి ఒక్కరు తిట్టడమే, ప్రతి ఒక్క మహిళ తిట్టడమే, అదే జరుగుతున్నది మొత్తం. ఏం చెప్పాలనుకుంటున్నాను? మేము ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి దిగిపోవాలని చెప్తున్నాం. రేవంత్ రెడ్డి వద్దు, మా కేసీఆర్ బాపే రావాలి. మాకు న్యాయం చేసిండు. మా పిల్లలు మాకు అందరికి మేమందరం మంచుకున్నాం. ఈ రోజు ఇట్లా ఉన్నామన్నాడు కేసీఆర్ బాబు వల్లనే మేము ఇట్లున్నాం. ఆ పరిపాలన బాగుంది, అది బంగారు పరిపాలన. ఇదేమన్నది బాడక పరిపాలన, ఇది బడ్డు బంగారు తెలంగాణ చేస్తున్నాం రాష్ట్రంలో అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటా ఉన్నారు. ఆల్రెడీ మా కేసీఆర్ బాబు మాకు బంగారు తెలంగాణ చేసిండు. ఈ నచ్చి ఇత్తడి రాగి రాతండి చేస్తున్నాడు. ఎవరు అడిగిన ఎవరు ఉన్నది కూలగొట్టి అది చేస్తున్నాడు. తీసుకొని మళ్ళీ ఎక్కడ తాకట్టు పెడతాడో తెలియదు. ఏం తడక చూపిస్తారు? మా తడకి ఆడవాళ్ళకి చూపిస్తాం. వాళ్ళకి ఏం న్యాయం చేసిండు, ఆడవాళ్ళకి ఏం చూపించిండు? 2000 వేస్తాడు. ఎవరికి వేసిండు? ఎవరు తిన్నారు? ఎవరికి రూపాయి వేస్తలేడు. గ్యాస్కు 500 రూపాయలు అన్నాడు. అన్ని దొంగ మాటలు చెప్పి వచ్చినావు, సీటు గద్దెక్కినావు. మా గద్దెక్కినాక ఏం చూపిస్తున్నావు? మాకు చుక్కలు చూపిస్తున్నావు. లేడీస్కి ఏం చేసినావు న్యాయం? నువ్వు ఒకరు 1000 రూపాయలు కూడా వేయలేవు. ముసలి వాళ్ళు పింఛన్ కాడ పోతే రాలేం వెళ్ళగొడితే ఏడ్చుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ఎంత బాధపడుతున్నారండి. వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది చెప్పండి. నువ్వు ఏం చేసిన పరిపాలన? ఏడాదిలో చుక్కలు చూపించినావు, మాకు ఏం చూపించలేవు. నువ్వు దొంగ పరిపాలన చేస్తున్నావు. అయ్యేది పరిపాలన కాదు ఇది. టీడీపీలు ఉండే ఆల్రెడీ ఆ దొంగ లెక్క చేసి వచ్చేసి చంద్రబాబు నాయుడు పక్కకి వచ్చేసి ఇంట్లో కాంగ్రెస్కి వచ్చేసిండు. రాజీవ్ గాంధీ పట్టుకొని ఇళ్ళకి వచ్చేసిండు. వచ్చి మమ్మల్ని కూడా ప్రజలందరినీ తెలంగాణ బిడ్డలని మొత్తము మేమే ఉండా, నేనే మంచిగా చేస్తా అంటే అంతా వేస్ట్ మాటలు. ఇది ఏమైంది వేసిన మాటలైతే ఒక్కడ కూడా నిజం లేదు, అబద్ధము. ఉంటే దమ్ము ఉంటే మా ఆడవాళ్ళ దగ్గరికి వచ్చి మేము అందరం మీటింగ్ పెట్టుకుంటాము, ధర్నాలు చేస్తాము. మేము కేసీఆర్ అన్న కోసము ఆయన రావాలి, మాకు పరిపాలన ఏమి చూపించాలి. రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రజల డబ్బును నిర్వీర్యం చేసిండు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కాళేశ్వరం కట్టిండు, పింఛన్లు ఇచ్చిండు, పిల్ల కాలేజ్ వెనకేసుకోవడానికి ప్రాజెక్ట్ కట్టిండు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఏమున్నాయని చూపించండి. భూదూపం కట్టిండు. ఎవరైనా కట్టిరండి? ఏ ఇండియాలో కట్టిండ్రు? ఎక్కడ పాకిస్తాన్లో కట్టిండ్రు? అమెరికాలో కట్టిండ్రు? ఎక్కడ కట్టిండు? ఇక్కడ కట్టిండు. ఎందుకు కట్టినాడు? ఎప్పటికీ ఉండిపోతుంది దీపం అంటే దీపం. ఎందుకంటే అమ్మవారికి వెలుగు. ఈ అమ్మవారి కోసం అంత ఖర్చు పెట్టి చేసినప్పుడు ఎంతోమంది వెలుగు ఇది. దానికోసం చేసిండు. ఆయన ఇంట్లోకి ఖర్చు కాదు, అందరి మీద తీసిండొచ్చు. మరి నువ్వే చేసిన పరిపాలన ఎక్కడ ఉన్నది? ఆయన చూపించుకున్నాడు కదా చేసి. ఆయన పింఛన్లు కూడా ఇచ్చుకున్నాడు, ఆయన బియ్యాలు ఇచ్చుకున్నాడు, అందరికీ చూసిండు. కాలేజ్ ఫీజులో కూడా ఆప చేసిండు. కాలేజీలు కూడా తక్కువ చేసిండు డబ్బులు. మా పిల్లలు కాలేజీలో పోతే కూడా ఫస్ట్ ఇయర్కు సెకండ్ ఇయర్ ఫీజు కూడా తక్కువ చేసిండు. మేము పోయి బతలాడితే చేసిండు. 50,000 కొలువులు ఇచ్చినాం మేము వచ్చిన కాడ నుంచి అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తాడు. కేసీఆర్ ఉన్నప్పుడు కొలువులు లేవు, ఇంకా ఉన్న కొలువులు వీకేస్తున్నాడు. ఎవ్వరికి కొలువులే రాలేవు. తిరుగుతురు, ఆఫీసర్ పని తిరుగుతురు, కానీ ఎవరికి కొలువు రాలేదు. ఎవరికి కూడా ఒక ఆడవాళ్ళకు కూడా న్యాయం జరుగుతలేదు. ఈ రేవంత్ రెడ్డి పరిపాలన చూతే పరిపాలన చేస్తున్నాడు వీడు అంటాము. భయపడం మేము ఇక. ఎందుకంటే మా అన్నని మూలకు పడేసి మమ్మల్ని కూడా మూలకు పడేసేసిండు. మమ్మల్ని కూడా మూలకు పడేస్తున్నాడు. ఇప్పుడు ఈ కేసులో కేసీఆర్ గారు జైలుకు పోతారని చెప్పేసి కాంగ్రెస్ మేము అన్నని మేము పోనీయము. అవసరం వస్తే మేము రేవంత్ రెడ్డిని జరిపేస్తాము, దులిపేస్తాం. అక్కడ ఇట్లా నూకేసి మా అన్న మేము తెచ్చుకొని తెలంగాణ నిలబెట్టుకొని మేము గెలిపించుకుంటాం. ఈ సంవత్సరంలో మానికి 4 ఏళ్ళు చేస్తాడేమో. అది చేయనీయం మేము. ఎందుకు చేయమంటే మాకు పరిపాలన మంచిగా లేదు సార్. పరిపాలన మంచిగా లేదు మాకు. మా పరిపాలన మాకు కావాలి. మా కేసీఆర్ అన్న మాకు కావాలి. మాకు అన్నం పెట్టిండు, ఇదంతలోకి అన్నం పెట్టిండు, అన్ని విధాలుగా రైతు బంధు ఇచ్చిండు. ఊళ్ళ పొంటి కూడా ఇంత మొక్కిర్రు. కానీ ఎట్లా చేసిర్రు, కానీ గోల్ చేసేసిర్రు, అన్నని ఓడించిర్రు. అది తప్పు చేసిర్రు వాళ్ళు కూడా. ప్రజలకు తెలియలేదు. ఇప్పుడు అన్న కావాలని కొట్లాడుతున్నారు. ఇప్పుడు అన్న కావాలంటే అన్న వస్తాడా? అన్న ఇంకా టైం ఉంది. అన్న వచ్చే వరకల్లా మేము ఉద్యోగం చేస్తాం. ఇప్పుడు
మా అన్న కోసం మేము ప్రాణాలు ఇచ్చే రెడీ ఉన్నాం. ఉద్యోగదారులమే మేము. మళ్ళీ 10 ఏళ్ళు కూడా రేవంత్ రెడ్డి ఉంటాడని చెప్పేసి అంటారు. అసలు ఈ సమస్య మేము దించేస్తాం. మేము గద దించేస్తాము, రేవంత్ని గద దించి వాడేస్తాము. ఇప్పుడు ఏమి ఇస్తారో చూసినాక మా అన్నగిట్ట ఏమన్నా తప్పు వచ్చిందంటే మాత్రం మేము ఊటోళ్ళం కాము. మేము ఆడవాళ్ళమే చాలు, మగవాళ్ళు కాదు. మేము ఆడవాళ్ళమే ఉద్యోగకారంలో ఉన్నాము. మా అన్న కోసం పోరాటం చేసి గెలిపించుకున్నాం. మేము కేసీఆర్ మేము బుడద తలుతున్నాడు కదా, ఆ బుడద మళ్ళీ ఇల్లు మేము వస్తాం. మేము తీసుకొని వస్తాం మళ్ళీ మేము. జై తెలంగాణ.